ఎయిర్పోర్టుకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నికల టైంలో మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు అమలయ్యే పరిస్థితి కనపడటంలే. వీటికి నిరసనగా ఈరోజు ఈ యొక్క మేనిఫెస్టో దగ్ధం చేయాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు, ప్రజలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మరి అదేవిధంగా డిఎస్సిలో అవకతవకలు జరిగి ఈరోజు అర్హులైనటువంటి మరి విద్యార్థులు అర్హత సాధించకుండా ఈరోజు డిఎస్సిలో కూడా డబ్బులు దండుకునే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద దాదాపు 400 పైగా పోస్టులు అమ్ముకున్నారో మరి వీటినంతటికి కూడా ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలి. అదేవిధంగా లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము ఈ యొక్క అభ్యర్థుల తరఫున మేము డిమాండ్ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా 8, 9 తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మరి నల్ల బెలూన్లు ఎగిరేసి ఒక అవగాహన సదస్సు ఈ యొక్క మోసాల గురించి ప్రతి ఒక్కరూ కూడా చర్చించే విధంగా మరి ఇండోర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా మళ్ళీ 12వ తేదీన కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా నిర్వహించి మరి ర్యాలీని ఉద్దేశించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది.